ఉమ్మడి పాలమూరు జిల్లా ఒక్కసారిగా చల్లబడింది. అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మహబూబ్ నగర్తో పాటు నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల, కొడంగల్, వనపర్తి ప్రాంతాల్లో రాత్రి 2 గంటల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో ఆర్యూబీలోకి చేరిన వరద నీరు, దాంతో బొలెరో వాహనం నీటిలో చిక్కుకుంది. దాంతో తాళ్ల సాయంతో బయటకు తీశారు మున్సిపాలిటీ సిబ్బంది. ఇక నిన్నటి వరకు మండే ఎండలతో అల్లాడిన జిల్లా వాసులు చల్లబడిన వాతావరణంతో కాస్త ఉపశమనంగా ఫీల్ అవుతున్నారు. అకాల వర్షాలకు కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం పూర్తిగా తడిసింది. మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా చిరుజల్లులు కురుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్డు మార్గాల పైనుంచి వరద నీరు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడవచ్చు. మనం ఈ బొక్కలోని పల్లి సమీపంలో ఉన్నాము. ఇటు మణికొండకు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి వాగు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడవచ్చు. ఇక ఆయా ప్రాంతాల్లో పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మరోపక్క పట్టణ ప్రాంతాల్లో సైతము రోడ్లపైకి నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు ఎండ వేడిమితోటి అల్లాడినటువంటి జిల్లా ప్రజలకి అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో వాతావరణం చల్లబడి ఒక్కసారిగా ఉపశమనం కలిగినటువంటి పరిస్థితి మనకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. జిల్లాలోని మహబూబ్ నగర్తో పాటు నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల పరిధిలో సైతం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు వర్షం కురుస్తూనే ఉంది. మరోపక్క జడ్చర్ల మార్కెట్ యార్డుతో పాటు వనపర్తి, అచ్చంపేటకు సంబంధించినటువంటి మార్కెట్ యార్డులలో నిల్వ ఉంచినటువంటి ధాన్యం బస్తాలు తడిసి ముద్దైనటువంటి సిచ్యువేషన్ మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. మరోపక్క పలు కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యంతో పాటు మొక్కజొన్నలు సైతం తడిసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే రైతులు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ వర్షంతో, ఇంత భారీ వర్షం కురవడంతో ఇక పొలం పనులు ప్రారంభిస్తాము, ఇది మంచి ఉపశమనం గా వచ్చినటువంటి వర్షం అని చెప్పేసి రైతులు పేర్కొంటుండగా, ఇదే మాదిరిగా వాతావరణం మరో 3-4 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే గాలి దుమారం లేకపోవడంతో ఎక్కడా కూడా బ్యారికేడ్లు కూలడం, చెట్లు కూలడం వంటి పరిస్థితి చోటు చేసుకోలేదు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం మాత్రము రాత్రి 2 గంటల నుంచి ఇప్పటి వరకు కురిసినటువంటి పరిస్థితి మనకి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జన సందీప్తో హైమాద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.